స్మార్ట్ సిటీ అనే పేరు ఒక్కటే సరిపోదు. ప్రజలకు పరిశుభ్రమైన మౌలిక వసతులు కూడా అందుబాటులో ఉండాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన కూరగాయల మార్కెట్ గా పేరున్న లక్ష్మీపురం మార్కెట్ లో అపరిశుభ్ర పరిస్థితులు వ్యాపారులు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. కనీస పారిశుద్ధ్యం, డ్రైనేజ్, చెత్త నిర్వహణపై అధికారులు వెంటనే దృష్టి సారించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో లక్ష్మీపురం కూరగాయల మార్కెట్, ఇది వరంగల్లోనే ఉంటుంది, లక్ష్మీపురంలో ఉంటుంది. ఇది దాదాపు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ జిల్లా కూరగాయలు సప్లై చేస్తుంటారు. ఇక్కడ చినుకు పడితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కూరగాయలు ఎలా అమ్ముతారు, ఇక్కడ పరిస్థితి ఏంటి, కూరగాయలు అమ్మే క్రమంలో వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు ఉద్దేశం పైన ఈరోజు స్పెషల్గా ఎన్ఎస్ఆర్ న్యూస్ స్పెషల్ కథ అందిస్తున్నాం. లోపలికి వెళ్ళి చూద్దాము ఆ పరిస్థితి ఎలా ఉందో. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్. ప్రతిరోజు వేలాది మంది రైతులు, వ్యాపారులు, వినియోగదారులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు ఇక్కడికి చేరి ఇక్కడి నుంచే జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు సరఫరా అవుతుంటాయి. అయితే ఈ మార్కెట్లోకి అడుగు పెడితే మాత్రం అభివృద్ధి మాటలు కనిపించవు, అపరిశుభ్రత మాత్రమే కనిపిస్తుంది. ఈ మార్కెట్లో వర్షం పడితే మొత్తము బురద, డ్రైనేజ్ చక్కలేదు, అసలు మొత్తం జారి పడుతున్నారు. వెహికల్స్ అందులోనే తిరగడం, ఆటోలు అందులోనే తిరగడం, అసలు పార్కింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. పార్కింగ్ ప్లేస్ ఇచ్చినా కూడా అది ఏమాత్రం కరెక్ట్గా లేదు. ఇంకోటి గేట్లకి గ్రిల్స్ కడుతున్నారు, ఆవులు మేకలు రాకుండా. అవి వచ్చి ఇష్టానుసారంగా పొడవడం, తిరగడం, పబ్లిక్ మీద అటాక్ చేయడం అదే జరుగుతుంది. వాళ్ళు ఆఫీస్ వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు సరిగా రెస్పాండ్ కావటం లేదు. వాచ్మెన్లు వస్తున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు బయటికి కొడుతున్నారు. మిగతా టైంలో మళ్ళీ అవి లోనికి వచ్చి 10-10:30 టైంలో మేకలు, రాజ్యం, ఆవులు మొత్తం ఇవే అదవుతున్నది. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కూడా సరిగా అసలు ఏమాత్రం ఎత్తట్లేడు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు తీరినప్పుడు వచ్చి చెత్త క్లీన్ చేస్తున్నారు. అది 2 రోజులకు ఒకసారి, డైలీ కూడా చేయట్లేరు వాళ్ళు. అధికారులు ఎన్నిసార్లు వాళ్ళకి విన్నవించినా కూడా చూసి చూడనట్టు పోతున్నారు, కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేరు సరిగా. దోమలు, ఇక్కడ మనకు నడవడం ఇబ్బంది, దేనికైనా కూడా అసలు ఏమాత్రం అది కావట్లేదు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో చినుకు పడితే చిత్రగా మారుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం పక్కకే ఉన్నాము. ఇక్కడ టోటల్ కూరగాయలు అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కూరగాయలు అమ్ముతతో పాటు ఇక్కడ మొత్తం చెత్త చెదారంతో పాటు ఇక్కడ ఉంది. అయితే ఈ వర్షం పడడంతో మొత్తం బురదమయమైపోయింది. వాళ్ళు నడిచేది కూడా అడుగులు కావచ్చు, బండ్లు పోతుంటే పక్కన ఉన్నటువంటి ఏవైతే అంటే వాటర్ తుమ్ములు కూడా కూరగాయల మీద పడే పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే టోటల్ ఇక్కడ పశువులు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయి. అయితే కూరగాయలు కొనేటోళ్ళు మాత్రం ఇక్కడ రావడాలంటే జంకు పరిస్థితి ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకు దాదాపు 190 మాత్రం మెయిన్ షాపులు ఉంటాయి. తర్వాత దాదాపు 180 మంది తాత్కాలిక అమ్ముతూ ఉంటారు. అయితే ఇక అమ్మే వాళ్ళకి అందరికీ కూడా అయితే కింద వేశారు, ఓన్లీ తార్పట్లు వేసుకొని మాత్రమే కింద అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ బేస్ కూడా ఎక్కడ లేదు, కింద ఓన్లీ డబ్బాలు పెట్టి మాత్రం అమ్ముతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక్కడ అంటే వర్షం పడడం వల్ల ఈ యొక్క బురద కూడా ఆ కూరగాయల మీద పడే అవకాశాలు ఉన్నాయి. అది దీనివల్ల రోగాలు అంటే ఈగలు, దోమలు వారి రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ కూరగాయలు వచ్చే వాళ్ళు మాత్రం మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ రావాలంటే జంకుతున్నాము, అక్కడ పోతే బాగా అయితే అవతల సైడ్ ఏమో మూత్ర విసర్జన చేస్తుంది, అక్కడ వాసన వస్తుంది. ఇక్కడికి రావడంతో ఇక్కడ మొత్తం బురదంతా కనబడుతుంది. ఈ బురదలో మేము కొనాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏదేమైనప్పటికీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడైతే పరిశుభ్రత పనులు ఒక్కరోజు ఆగిపోయినా మార్కెట్ మొత్తం చెత్తతో నిండిపోతుందని స్థానికులు చెబుతున్నారు. శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు సమర్థవంతంగా పనిచేయకపోతే పరిస్థితి అదుపు తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా పేరొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు ఉండటం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతా ఊడ్చుకొచ్చి ఇక్కడనే పోతాళ్ళు, ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవ్వరు ఎప్పుడు పట్టించుకుంటలేరు. పైసలు వసూలు చేసి ఎత్తిపోయించుకోవాలని చెప్తారు వాళ్ళు సార్లు. దయచేసి మాకు ఇక్కడ పోయకుండా చూడండి, ఎత్తిపోయండి. షాపుకు అన్ని కుప్పలు పెట్టుకుంటే మనిషికి 5,000 రూపాయలు ఇచ్చి డాక్టర్ పెడితే వేసుకపోతారు కదా. మేము ఎంత ఇబ్బంది పడతాను. ఉన్న 4 రోజులు 2-3 జారి పడ్డారు, కాలు రెక్కలేదు. డబ్బులు ఎవరు ఇవ్వలేదు. వారం 1 నెల అవుతుందండి. చెత్త ఉండి 1 నెల అవుతుంది. 4 రోజుల కానీ చచ్చిపోతాను.
ఎంతో పెద్దదైనటువంటి వరంగల్ ఏదైతే లక్ష్మీపురం మార్కెట్ ఉందో ఇక్కడ మాత్రం చినుకు పడుతున్న చిత్రగా మారుతుంది. ఈ చిత్రగా మారకుండా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ ఈ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పక్కకే మూత్రశాలలు కట్టలేదు, మూత్రశాలలు కూడా పక్కకే పోయడంతో అయితే దుర్వాసన మాత్రం ఇక్కడ కొనేదాకా వస్తుంది. ఏదైనా ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ యాజమానులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, హమాలీలు కావచ్చు అంటున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది.